గట్టిగా చెప్పాలి. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? నూరైనా సరే, నూరైనా సరే, ఒక్క చంద్రబాబు నాయుడు కాదు, 100 చంద్రబాబు నాయుడు ఆపే శక్తి లేదు, లేదు, లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అవునా కదా? చాలా పెద్దలు మాట్లాడిండు, సమయం ఎక్కువ లేదు. ప్రజల కోసం జగన్ గారు కొట్లాడితే, ఎప్పుడు అసెంబ్లీ వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాకు కూర్చుంటే పే వస్తుంది, వచ్చాకు కూర్చుంటే పే వస్తుంది ఆయనకు. ఆయన గతి ఇట్లా అయింది. దానికోసమే మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హైదరాబాద్ లో అభివృద్ధి నేనే చేశారు. ఎక్కడ చేశారు అబ్బా? చార్మినార్ మీరే కట్టారా? ఉస్మానియా యూనివర్సిటీ మీరే కట్టాలా? ఉస్మానియా హాస్పిటల్ మీరే కట్టారా? అసెంబ్లీ మీరే కట్టారా? మక్కా మస్జిద్ మీరు కట్టారా? ఏదమ్మా ఒక హైటెక్ సిటీ, హైటెక్ సిటీలో కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. ఇది అభివృద్ధి చంద్రబాబు నాయుడు సంగతి. ఇంకా మనం తెలుసు, మన పార్టీ నుంచి ఎంతమంది టీడీపీలో పోయారు. దాంట్లో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నాయి, వాళ్ళకు సిగ్గు లజ్జలేదు. విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మీరు దొంగ, మీ తాత దొంగ, మీ ముత్తతాత దొంగ. అదేవిధంగా కదిరి ఎమ్మెల్యే, ఆయన దొంగ, ఆయన తాత దొంగ, ఆయన పేరు జాన్ బాషా. బొడ్డాగడ్డం వచ్చిన ఎలక్షన్ లో ముస్లింస్ కు 4% రిజర్వేషన్ ఎవరిచ్చారు? సోనియా గాంధీ ఇవ్వలే, గులాం నబీ ఆజాద్ ఇవ్వలే, అహ్మద్ పటేల్ ఇవ్వలే. మాకు ఇచ్చిండు 4% రిజర్వేషన్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ పోలే, మా గుండెల్లో ఉన్నాయి. నేను ఒకటి, నా విజ్ఞప్తి ఒకటి, మనమందరూ ఏకం కావాలి. జగన్ అన్నకు ముఖ్యమంత్రి చేద్దాం. ఇంకొకటి ఏమంటే, చంద్రబాబు నాయుడు ఆగమగమై ఎవరు మళ్ళా ఎలక్షన్ లో మేము వస్తలే, ఈ లోకేష్ కు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు. ఒక్క సైకిల్ కు 2 హ్యాండిలు. చెమ్మనే ऐसा इधर से जाता, చెమ్మనే ऐसा जाता. ఏందబ్బా ఇది? ఏం మేము కరియాపక్క పత్తా లెక్క కనబడుతుందా? మేము కనీసం 29 స్టేట్స్ లో ఒక్క ముస్లింస్ కు కూడా ఇయ్యలే ఆయన. ఎంత బాధాకరం విషయం. అన్ని మా బీసీ బ్రదర్స్ కు మాకు అభ్యంతరం లేదు, ఎస్సీ బ్రదర్స్ కి మాకు అభ్యంతరం లేదు, ఓసీకి మాకు అభ్యంతరం లేదు. ఒక ముస్లింస్ కు ఇచ్చారా మీరు? ఇప్పుడు బిడ్డ నువ్వు నంద్యాలలో వచ్చాయి, నంద్యాలలో మీ సంగతి చూపిస్తా.